ఓం శాంతి. ఓం శాంతి. 3-11-25 मुरली। मीठे बच्चे, बाप आए हैं वॉइसलेस दुनिया बनाने, तुम्हारे कैरेक्टर सुधारने। तुम भाई भाई हो तो तुम्हारी दृष्टि बहुत शुद्ध होनी चाहिए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేయటానికి, మీ క్యారెక్టర్ని బాగు చేయటానికి. మీరు భాయి భాయి ఉన్నారు కాబట్టి మీ దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి. బాబా ఎందుకు వచ్చారు? అందరి క్యారెక్టర్ని బాగు చేయడానికి, నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేయడానికి, తయారు చేయడానికి, అందరి క్యారెక్టర్ని బాగు చేయడానికి. అందరూ పరస్పరం ఏమున్నారు? భాయి భాయి. కాబట్టి దృష్టి ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి అంటున్నారు. ప్రశ్న, तुम बच्चे बेफिक्र बादशाह हो फिर भी तुम्हें एक मूल फिक्रात अवश्य होनी चाहिए, कौन सी? పిల్లలు నిశ్చింత చక్రవర్తులు అయినప్పటికీ ఒక ముఖ్యమైన చింత మీకు ఉండాలి. ఏమిటి అంటున్నారు బాబా. ఒక ముఖ్యమైన చింత ఉండాలంట. ఉన్నదేమో నిశ్చింత చక్రవర్తులు, అయినా ఒక ముఖ్యమైన చింత ఉండాలి. ఆన్సర్, హం పతిసే పావన్ కేసే బనే. నేను పత్తం నుండి పావనంగా ఎలా అవ్వాలి? ఈ ముఖ్యమైన చింత అందరికీ ఉండాలి అంటున్నారు. ఏం చింత ఉండాలి? ఎలా అవ్వాలి అనేటువంటి చింత అందరికీ ఉండాలి అంటున్నారు బాబా. బాప్కే ఆగే సజాయి నా ఖానే పడే. మరి ఎప్పుడు కూడా బాబా వారిగా అయ్యాక బాబా ముందుకు వచ్చే శిక్షలు అనుభవించకూడదు కదా. సజాయిసే छूटनेकी ఫిక్రాత్ రహే. రెండో చింత ఏముండాలి అంటే, ముఖ్యమైన చింత, నేను శిక్షలు అనుభవించకూడదు. కాబట్టి ఒకటేమో పత్తం నుండి పావనంగా ఎలా అవ్వాలి, రెండోదేమో శిక్షల నుండి రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని. సజాయిసే छूटनेकी ఫిక్రాత్ రహే నహీ తో ఉస్ సమయ బహుత్ లజ్జా ఆయేగి. శిక్షలు అనుభవించేటప్పుడు చాలా సిగ్గనిపిస్తుంది. బాకీ తుమ్ బేపర్వాహ్ బాద్షాహ్ హో, సబ్కో బాప్ కా పరిచయ దేనా హై. మీరు నిశ్చింత చక్రవర్తులు, అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. కోయి సమజ్తా హై తో బేహద్ కా మాలిక్ బంతా, నహీ సమజ్తా హై తో ఉన్కి తక్దీర్ ఉస్కి తక్దీర్. అర్థం చేసుకున్న వాళ్ళు బేహద్ యజమాని అవుతారు. అర్థం చేసుకోకపోతే ఇంకా వాళ్ళ అదృష్టంలో అంతే ఉంది. తుమ్హే పర్వాహ నహీ, మీరేమీ లెక్క చేయకూడదు, ఇంకా అవి పట్టించుకోకూడదు అంటున్నారు బాబా. పరిచయం ఇవ్వాలి. అర్థం చేసుకుంటే చేసుకున్నారు, లేకపోతే మీరు పట్టించుకోకూడదు, చింత పడకూడదు అంటున్నారనమాట బాబా. ఈ చింత పడకూడదు. ఏ చింత పడాలి? పత్తం నుండి పావనంగా ఎలా అవ్వాలి, శిక్షల అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రెండు ఉండాలన్నమాట. ఈ చింత ముఖ్యమైన చింత ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి. रूहानी बाप जिसका नाम शिव है वह बेटा अपने बच्चों को समझाते हैं. रूहाనీ బాబా మరి పేరు శివ్ ఉన్నది, వారే స్వయంగా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. రుహానీ తండ్రి అందరికీ ఒక్కరే. ఫస్ట్ ఈ విషయం, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అనేది అర్థం చేయించాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏం అర్థమయ్యేలాగా చెప్పాలి? ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. ఫిర్ సమझना సహజ హోగా. ఆ తర్వాత మిగిలినవన్నీ చెప్పడం తేలికవుతుంది. ఆత్మలందరికీ తండ్రి ఒకరే అని చెప్పిన తర్వాత మిగిలినవి చెప్పాలంటే చాలా తేలిక అవుతుంది. అగర్ బాప్ కా పరిచయ హీ నహీ మిలా హోగా తో ప్రశ్న కర్తే రహేంగే. బాబా పరిచయమే దొరకలేదనుకోండి, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పెహలే తో యహ నిశ్చయ కరానా హై. ఫస్ట్ ఈ నిశ్చయం చేయించాలి. సారీ దునియాకో యహ పతా నహీ హై కి గీతా కా భగవాన్ కౌన్ హై. మొత్తం ప్రపంచానికి విషయం తెలియదు, గీతా భగవంతుడు ఎవరు. వారు కృష్ణుడు అని అనుకుంటూ ఉంటారు, కానీ మీరు పరంపిత పరమాత్మ శివ్ ఉన్నారు అని చెప్పాలి. గీతా భగవంతుడు వారే జ్ఞానసాగరుడు. ముఖ్యమైనది సర్వశాస్త్రమయ శిరోమణి గీత అని అంటారు. భగవాన్ కే లియే హీ కహతేనా హే ప్రభు తేరీ గతిమత్ న్యారీ హై. భగవంతుడి గురించి అంటారు, ఓ ప్రభు నీ గతిమతి అతీతమైనవి అని. శ్రీకృష్ణ కే లియే ఐసే నహీ కహెంగే. శ్రీకృష్ణుని గురించి ఇలా అన్నారు కదా, బాప్ జో సత్య హై వహ జరూర్ సత్య హీ సునాయింగే. ఏది సత్యమో అదే బాబా వినిపిస్తారు. దునియా పెహలే నయి సతో ప్రధాన్ థీ, అభి దునియా పురాణి తమో ప్రధాన్ హై. మొదట ప్రపంచము సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానమైంది. మరి ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసేవారు ఒక్క బాబానే. బాబా ఎలా మారుస్తారు అది కూడా అర్థం చేయించాలి. ఆత్మ ఎప్పుడైతే సతోప్రధానంగా అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం కూడా సతోప్రధానంగా తయారవుతుంది. మొట్టమొదట పిల్లలు అంతర్ముఖిగా అవ్వాలి.
బాహర్ముఖిగా ఉండి నేను ఆత్మను అని ఊరికి జపం చేస్తే ఏమన్నా వస్తుందా? అంతర్ముఖిగా అయి నేను ఆత్మను అని అనుభవం చేసుకోవాలి. ఫస్ట్ నేను అంతర్ముఖిగా అవ్వాలి. జాస్తి తీక్ నహీ కర్నీ హే. బాబా అంటున్నారు ఎక్కువ ఒకటే మాట్లాడే అవసరం కూడా మీకు లేదు. అందరు ఘుస్తే హే తో బహుత్ చిత్ర దేఖ పూచితే హీ రహతే హే. మరి లోపలికి వస్తూ ఉంటారు, చాలా చిత్రాలు ఉన్నాయి చూస్తారు, అడుగుతూ ఉంటారు. పెహలే సంఝానీ హీ ఏక్ బాత్ చాహి. మొట్టమొదట ఒక విషయమే అర్థం చేయించాలి. జాస్తి పూछनेకి మార్జిన్ నా మిలే. ఇంకా ఎక్కువ అడిగే మార్జిన్ కూడా దొరకకూడదు. బోలో పెహలే తో ఏక్ బాత్ పర్ నిశ్చయ కరో ఫిర్ ఆగే సంఝాయే ఫిర్ 84 జన్మం కా చక్ర పర్ లే ఆ సక్తే హో. మొట్టమొదట ఒక విషయం పైన నిశ్చయం చేయించండి, ఆ తర్వాత మిగిలినవి అర్థం చేయించండి. 84 జన్మల చక్రం దగ్గరికి తీసుకొని రండి. బాబా అంటారు నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించాను. మరి వీరికే బాబా అంటారు తుమ్ అప్ని జన్మంకు నహీ జాన్తే హో. మీకు మీ జన్మల గురించి తెలియదు. బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు. ఫస్ట్ అల్ఫ్ బాబా అని గురించి అర్థం చేయిస్తారు. అల్ఫ్ని అర్థం చేసుకోవడంతో ఇంకా ఏ సంశయాలు మిగలవు. బాబా ఎవరో అర్థమైపోయింది అనుకోండి, ఇంకా సంశయాలు రావు. బాబా సత్యము, బాబా అసత్యం ఎప్పుడు వినిపించరు. బేహద్ తండ్రి పరమాత్ముడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పరమాత్ముడు వచ్చారు కాబట్టి శివరాత్రికి ఎంత మహిమ అనేది చేస్తారు. తప్పకుండా శివరాత్రి అంటే శివబాబా వస్తారు ఈ సృష్టిపైకి. ఏ విధంగా శ్రీకృష్ణ జయంతి జరుపుతున్నారు. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నారు ఈ సృష్టిలో, అందుకే శ్రీకృష్ణ జయంతి జరుపుతారు. అలాగే మరి శివబాబా కూడా వచ్చారు, అది కూడా బ్రహ్మ ద్వారా స్థాపన చేయటానికి. ఒక్క నిరాకార తండ్రి యొక్క పిల్లలందరూ కూడా. కాబట్టి और फिर ప్రజాపిత బ్రహ్మ కే భీ ఔలాద్ హో. మరియు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపనకి తో జరూర్ బ్రాహ్మణియా హోంగే. బ్రహ్మ ద్వారా స్థాపన అంటే తప్పకుండా బ్రాహ్మణులే కదా చెయ్యాలి. తో బెహన్ భాయి హోగే ఇస్మే పవిత్రత రహతీ హై. అందరూ మీరు సోదర సోదరీలు బ్రాహ్మణులు అంటే. కాబట్టి బ్రహ్మ సంతానము, బ్రాహ్మణులు, సోదర సోదరీలు. పవిత్రత ముఖ్యమైన విషయం. గృహస్థంలో ఉన్నవారైనా పవిత్రంగా ఉండాలి అంటున్నారు బాబా. బెహన్ భాయి హై తో కభీ క్రిమినల్ దృష్టి నహీ హోనీ చాహియే. ఎందుకు సోదర సోదరీలు అనుకోమంటారు బాబా? సోదర సోదరీల మధ్య ఎప్పుడు చెడు దృష్టి ఉండదు. 21 జన్మలు మీ దృష్టి శ్రేష్టంగా మారుతుంది. బాబా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. క్యారెక్టర్ సుధార్తే హే. క్యారెక్టర్ని బాగు చేస్తున్నారు. అభి సారీ దునియాకే క్యారెక్టర్ సుధర్నే హే. ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క క్యారెక్టర్నే బాబా మారుస్తున్నారు. ఈ పాత పతిత ప్రపంచంలో ఎవరికి క్యారెక్టర్ లేదు ఆత్మకి. బాబా అంటారు పిల్లలు వికారాల్లో పడిపోతే క్యారెక్టర్ లేనట్లు, నిర్వికారిగా ఉంటే క్యారెక్టర్ ఉన్నట్లు అంటున్నారు. పతితమైన వికారి ప్రపంచంలో అందరి క్యారెక్టర్ ఆసరి క్యారెక్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు నిర్వికారి ప్రపంచం మరి ఎలా తయారవుతుంది? ముందు మీరు అంతర్ముఖిగా అవ్వాలి కదా. బాబానే కదా చేయగలుగుతారు. పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఇదంతా గుప్తంగా జరిగిపోతూ ఉంటుంది. పరమాత్ముడు వస్తారు, ఆత్మల్ని పవిత్రంగా చేస్తారు. అలాగే నేను ఆత్మను, పరమాత్మ తండ్రితో నేను ఇప్పుడు కలుసుకున్నాను. కాబట్టి అందరూ పురుషార్థం ఇదే చేస్తున్నారు. భగవంతుడిని కలవాలనుకుంటున్నారు కదా. భగవంతుడు అంటే నిరాకారుడు, లిబరేటర్, గైడ్ ఒక్క పరమాత్ముడు మాత్రమే. దూసరే ధర్మ వాలే కోయికో లిబరేటర్ గైడ్ నహీ కహెంగే. వేరే ధర్మాల వాళ్ళని లిబరేటర్ అని, గైడ్ అని అనరు. పరంపిత పరమాత్మ వచ్చి లిబరేట్ చేస్తున్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తున్నారు. గైడ్ కూడా చేస్తున్నారు. పెహలే హేహీ బాత్ బుద్ధి మే బిఠావో. మొట్టమొదట ఈ ఒక్క విషయమే మీ బుద్ధిలో గుర్తుపెట్టుకోండి. అగర్ నా సంఝేతో ఛోడ్ దేనా చాహియే. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వదిలేసేయండి. మీరు చెప్పారు, వాళ్ళకి అర్థం కాకపోతే వదిలేయండి అంటున్నారు బాబు. చెప్పడం వరకే మీ పని. వాళ్ళకి అర్థం కాలేదని మీరు చింత పెట్టుకోవడానికి వీలు లేదు. అల్ఫ్ని జ్ఞాపకం చేయాలి. అల్ఫ్ గురించే అర్థం కాకపోతే ఇంకేమీ లాభం లేదు. వాళ్ళకి ఇంకా వేరే ఏ జ్ఞానమో అర్థమైనా వేస్టే తప్ప ఏం లేదు. అర్థం కాదు కూడా. అర్థమైనట్లున్నా కానీ వాళ్ళకి ఏం అర్థం కానట్లే. ముందు బాబాని అర్థం చేసుకోవాలి. బేపర్వాహ బాద్షాహో అసురంకే విఘ్న పడితే హీ హే. బాబా అంటున్నారు ఆశ్రయ విఘ్నాలు పడుతూనే ఉంటాయి. మీరు నిశ్చంత చక్రవర్తులు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. మొట్టమొదట బాబా పరిచయం అందరికీ ఇవ్వాలి. బాబా అంటారు మన్మనాభవ. ఎంత పురుషార్థం చేస్తే దాని అనుసారంగానే పదవి లభిస్తుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యస్థాపన జరుగుతుంది. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యస్థాపన. ఔర్ ధర్మ వాలే కోయి డినైస్టీ స్థాపన నహీ కర్తే. వేరే ధర్మాల వాళ్ళు ఇలా రాజ్యస్థాపన చెయ్యరు. బాప్తో ఆకర్ సబ్కో ముక్త కర్తే హే. బాబా వచ్చి అందరినీ ముక్తగా చేస్తున్నారు. अपने अपने समय पर और ధర్మస్థాపకం को आकर अपना ధర్మ స్థాపన करना है. బాబా అంటున్నారు ఎవరి టైంలో వాళ్ళు ధర్మస్థాపకులు వస్తారు, వారి ధర్మాన్ని వారు స్థాపన చేసుకుంటారు. వారి ధర్మం వృద్ధి కూడా చెందుతూ ఉంటుంది. అందరూ పతితంగా అవ్వాల్సిందే. ఏ ధర్మం వాళ్ళైనా ఈ సృష్టిలో ఎవరైనా ఆత్మ పావనం నుండి పతితంగా అవ్వాల్సిందే. మళ్ళీ పతితం నుండి పావనంగా బాబా వచ్చి చేస్తారు. ఇది భగవంతుడి యొక్క పని.
బాబా వచ్చి ధర్మస్థాపన చేస్తారు. ఉస్మే బడాయికి తో బాత్ హీ నహీ తో మహిమ హే హీ ఏక్కి. ఎవరేం చేసినా కానీ వాళ్ళ మహిమ ఏముంది? పత్తుల్ని పావనంగా చేసేవారికి మహిమ ఉంది కానీ ధర్మస్థాపకులకి మహిమ ఏముంది అంటున్నారు. క్రైస్ట్ వెనక ఎంత పరిగెడుతూ ఉంటారు. ఉన్కో భీ సమझाया जाए यह లిబరేటర్ గైడ్ తో గాడ్ ఫాదర్ హీ హై. విముక్తిదాత గైడ్ ఒక్క గాడ్ ఫాదర్ మాత్రమే ఉన్నారు. వారి వెనక మరి క్రిస్టియన్ ధర్మం ఆత్మలు వస్తూ ఉంటాయి కదా. నీచే ఉతర్తీ రహతీ హే దుఃఖసే ఛుడానే వాలాతో ఏక్ హీ బాప్ హై. అన్ని దుఃఖాల నుండి విడిపించేవారు ఒక్క బాబాని. ఈ పాయింట్స్ అన్నీ మీరు బుద్ధిలో మంచి రీతిగా ధారణ చేయాలి. ఒక్క భగవంతుడు మాత్రమే మరి దయాసాగరుడు ఉన్నారు. ఏ మనుషులు కూడా మరి దయానిధి చూపించరు. మెర్సీ హోతీ హే బేహద్కి. భగవంతుడు చూపించే దయ కూడా బేహద్దుగా దయ చూపిస్తారనమాట. బాబా ఒకేసారి వస్తారు, మొత్తం సృష్టి పైన ఉన్న ఆత్మలందరిపైన దయ చూపిస్తారు. అంటే అందరినీ మరి చూడండి ఉన్నతంగా పావనంగా తయారు చేస్తున్నారు కదా. సత్యుగంలో సుఖము శాంతి అన్నీ ఉంటాయి పిల్లలు. దుఃఖం యొక్క విషయం అనేది ఉండదు. ఒక్క అల్పమైన నిశ్చయం అనేది మరి చేసుకోవట్లేదు. అవరవర్ బాతోं में చలే జాతే హై. వేరే వేరే విషయాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఫిర్ कहते हैं गला ही खराब हो गया तो पहले पहले बाप का परिचय देना है. మీరు మీ గొంతు బొంగురిపోయేంత చెప్పిన ముందు బాబా గురించి చెప్పకపోతే వేస్టే అంటున్నారు బాబా. వాళ్ళకి మీ గొంతు బొంగిరిపోయాక చెప్పినా కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ముందు బాబా ఎవరు, తండ్రి ఎవరు అనేది అర్థం కాదు. అందరి ఆత్మలకు తండ్రి ఒకరే అనేది తెలియాలి. తుమ్ ఔర్ బాతోं में जाओ ही नहीं. వేరే విషయాల్లో వెళ్ళొద్దు. ముందు బాబా సత్యమే వినిపిస్తున్నారు. బాబా పరిచయం చెప్పిన తర్వాత బాబా ఏం చెప్తున్నారో చెప్పాలి. కాబట్టి బీకేలు అంటే ఏం చెప్తారు ఇక్కడ? భగవంతుడు మహావాక్యాలే చెప్తారు. ఈ చిత్రాలన్నీ ఎవరు తయారు చేయించారు? భగవంతుడు తయారు చేయించారు. దీనిలో మీకు సంశయం రాకూడదు. సంశయ బుద్ధి వినశ్యంతి. పెహలే తుమ్ అప్నే కో ఆత్మ సమझ బాప్కో యాద్ కరో. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకే ఉపాయం అనేది లేదు. పతిత్ పావన్తో ఏక్ హీ హైనా. కొత్త పావనుడు ఒక్క బాబాని. బాబా అంటారు దేహం యొక్క అన్ని సంబంధాలు వదిలి ఒకే ఒక్క నన్ను జ్ఞాపకం చెయ్యండి అంటున్నారు బాబా. కాబట్టి ఒక్క కొత్త పావనుడైన బాబాని జ్ఞాపకం చేయాలి. పురుషార్థము మరి చేయాలి. బాబా అంటున్నారు ఎవరి పురుషార్థంతో వారే తయారవుతారు కదా. బ్రహ్మ యొక్క విష్ణువు యొక్క కనెక్షన్ కూడా శివబాబా వచ్చినప్పుడే చెప్పారు. బ్రాహ్మణులకు రాజయోగం నేర్పించేవారు బాబా. విష్ణుపురికి యజమానిగా బాబా ఇక్కడ తయారు చేస్తున్నారు. 84 జన్మలు తీసుకొని చివరి జన్మకు వచ్చేసరికి మీరు శూద్రులుగా అయిపోయారు. మరలా బాబా వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా చేశారు. ఇంకా ఎవరూ ఇలాంటి విషయాలు చెప్పలేరు. మొట్టమొదటి విషయం బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబా అంటారు నేనే పతితుల్ని పావనంగా చేయడానికి ఇక్కడికి వచ్చాను. ऐसे नहीं कि ऊपर से ప్రేరణ దేతా హూ. పావనంగా చేయడానికి వచ్చారు, అంతేగాని పైనుండి ప్రేరణ అనేది ఇస్తానులేండి పిల్లలు అంటారా ఏంటి? పైనుండి జరగవు పనులు. పావనంగా చేయాలన్నా ఈ సృష్టిపైకి రావాల్సిందే. ఇస్కా హీ నామ్ హే భగీరథ్. ఎవరి శరీరంలో వస్తారో వారి పేరే భగీరథుడు. తో జరూర్ ఇన్మే హీ ప్రవేశ్ కరెంగే. వీరే భగీరథుడు, తప్పకుండా వీరిలోనే బాబా వస్తారు. అనేక జన్మల అంతిమ జన్మకు వీరు చేరుకున్నప్పుడు మరలా బాబా వచ్చి సతోప్రధానంగా చేస్తున్నారు. उसके लिए బాప్ యుక్తి బతాతే హే కి అప్నే కో ఆత్మ సమझ మామేకం యాద్ కర్. సతోప్రధానం అవ్వాలంటే ఉపాయం చెప్తారు. ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మస్థితిలో ఉంచుకొని నన్ను జ్ఞాపకం చేయండి. ఒక్క నన్నే జ్ఞాపకం చేయండి. నేనే సర్వశక్తివంతుణ్ణి అని బాబా అంటారు. మీరు జ్ఞాపకం చేస్తే మీలో కూడా శక్తి వస్తుంది. విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణకి వారసత్వం ఎవరి నుండి వచ్చింది? బాబా నుండే కదా. ఇవన్నీ అర్థం చేయించాలి. ప్రదర్శని మ్యూజియం ఆది మే భీ తుమ్ కహ్ దో కి పెహలే ఏక్ బాత్ కో సమझो. మ్యూజియము, ప్రదర్శని మొదలైన వాటితో కూడా చెప్పండి. మొట్టమొదటి ఒక విషయం అర్థం చేసుకోండి, తర్వాత వేరే వేరే విషయాల్లో వెళ్ళాలి. ఇది చాలా అవసరము. నహీతో తుమ్ దుఃఖసే ఛూట్ నహీ సకేంగే. లేకపోతే దుఃఖాల నుండి ఎలా విడిపించబడతారు? పెహలే జబ్ తక్ నిశ్చయ నహీ కియా తో తుమ్ కుచ్ సమझ నహీ సకేంగే. నిశ్చయం కానంత వరకు మీకు ఏం అర్థం కాదు. ఈ సమయంలో ఉండే భ్రష్టాచారి ప్రపంచము. దేవీ దేవతలు శ్రేష్టాచారిగా ఉండేవారు. ఇలా ఇలా చెప్పాలి మీరు అంటున్నారు. మనుష్యంకి నబ్జు భీ దేఖ్నీ చాహియే. నాడి కూడా చూడాలి, మనుషుల నాడి కూడా చూడాలి అంటున్నారు బాబా. కొంచెం సమझता హే యా తవాయి హే. ఏమన్నా అర్థమవుతుందా వీళ్ళకి? లేకపోతే వేడి పెనంలాగా ఉన్నారా? ఒకవేళ వేడి పెనంలాగా ఉన్నారు, ఎంత చల్లినా నీళ్లు, జ్ఞానజలం ఎంత చిలకరించినా అది ఆవిరైపోతుంది అనుకోండి, వదిలేసేయండి అంటున్నారు బాబా. ఇంకా మరి టైం వేస్ట్ నహీ కర్నా చాహియే. మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎవరైతే ఛాత్రక పక్షిలాగా పాత్రులుగా ఉంటారో వాళ్ళని మీరు పరిశీలించి వాళ్ళకి మీరు జ్ఞానం అర్థం చేయించాలి, బుద్ధి కావాలి అంటున్నారు. జో సమజ్నే వాలా హోగా ఉన్కా చెహరా హీ బదల్ జాయేగా. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ ముఖం చూస్తే తెలుస్తుంది. అర్థమవుతుందా అర్థమవ్వట్లేదా అని వాళ్ళ ముఖం చూస్తే తెలుస్తుంది.
సంతోషిస్తూ ఉంటారు. జ్ఞానం వింటున్న కొద్దీ సంతోషిస్తారు, వాళ్ళ ముఖం మారుతూ ఉంటుంది. బేహద్ బాబా నుండి బేహద్ వారసత్వం లభిస్తుంది. జ్ఞాపకం యొక్క యాత్రలో బలహీనంగా అవ్వకూడదు. బాబాని జ్ఞాపకం చేయడంలోనే శ్రమ ఉన్నది. మాయ ఏం చేస్తుంది? విఘ్నాలు వేస్తుంది. యహబీ ఖేల్ బనా హువా హై, ఇది కూడా ఆట తయారై ఉంది పిల్లలు అంటారు బాబా. బాబే సమఝాతే హే కైసే యహ ఖేల్ బనాయా హై, ఈ ఆట ఎలా తయారైందో కూడా బాబానే చెప్తున్నారు. ప్రపంచంలో మనుషులకి అణవంత కూడా తెలియదు. బాప్కి యాద్ మే రహనే సే తుమ్ కిస్కో సమఝానే మే భీ ఏక్ రస్ హోంగే. బాబా జ్ఞాపకంలో ఉన్నారనుకోండి, ఎవరికైనా జ్ఞానం చెప్పడంలో కూడా మీరు ఏకరస్గా ఉంటారు. లేకపోతే ఏదో ఒక లోపం తీస్తూ ఉంటారనమాట. అందుకనే బాబా అంటారు, జాస్తి కుచ్ భీ తక్లీఫ్ నాలో, ఎక్కువ కష్టపడకండి. స్థాపనతో జరూర్ హోనీ హీ హే, స్థాపన తప్పకుండా జరగాలి. భావికో కోయి భీ టాల్ నహీ సక్తే, జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరు. ఉల్లాస్ మే రెహనా చాహియే, ఉల్లాసంలో ఉండాలి. బాప్సే హమ్ బేహద్కే వరసా లే రహే హే, బాబా నుండి బేహద్ వారసత్వాన్ని పొందుతున్నాము. బాబా అంటారు, ఒక్క నన్ను జ్ఞాపకం చెయ్యండి. బహుత్ ప్రేమ్ సే బేట్ సమఝానా హే, చాలా ప్రేమతో అర్థం చేయించాలి. బాప్కో యాద్ కర్తే ప్రేమ్కే ఆంసు ఆనీ చాహియే, బాబా జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఎంత ప్రేమతో చేయాలి. ఎంత ప్రేమ అంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసే అంత ప్రేమ ఉండాలి బాబా మీద. అంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. మిగిలిన సంబంధాలు మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగి సంబంధాలు. ఇది రుహానీ బాబా యొక్క సంబంధం. కాబట్టి బాబా అంటారు, పిల్లలు అంత ప్రేమ కనుక మీకుంటే, అంటే ఏంటి, కళ్ళంట నీళ్ళు వచ్చేసే అంత ప్రేమ ఉందనుకోండి మీకు బాబా మీద, విజయమాలలో పూసగా అవుతారు. చాలా కొద్ది మందికే ఇంత ప్రేమ బాబా మీద ఉంటుంది. ఎంత వీలైతే అంత టైం తీయండి. భవిష్యత్తు ఉన్నతమైన పదవి తయారు చేసుకోండి. ప్రదర్శనీల్లో కూడా బాబా అంటారు, ప్రదర్శनी में इतने ढेर बच्चे नहीं होने चाहिए ना इतने चित्रों की दरकार है. नंबर 1 చిత్ర है గీతా కా భగవాన్ కౌన్ హై. ప్రదర్శనీలో కూడా ఇన్ని చిత్రాలు అవసరం లేదు, కొన్ని కూడా పెట్టొచ్చు. మంచి మంచి చిత్రాలు పెట్టి జ్ఞానం చెప్పాలి. బాబా అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, నెంబర్ 1 చిత్రం గీతా భగవంతుడు ఎవరు ఇది చెప్పండి, తర్వాత లక్ష్మీనారాయణ పెట్టండి, మెట్ల చిత్రం పెట్టండి, బస్ ఈ 3 పెట్టి కూడా మీరు సర్వీస్ చేయొచ్చు అంటున్నారు. ఇంకా వేరే చాలా చిత్రాలు పెట్టి కూడా, ఒకవేళ అక్కడ అంత చెప్పడానికి టైం లేదు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం లేదు, చూసుకోవాలి, దాన్ని బట్టి పెట్టాలి. ఒక చిత్రం పెడతారా, 2 పెడతారా, 3 పెడతారా, మిగిలిన చాలా పెట్టి సరిగ్గా చెప్పక మిగిలిన చిత్రాలతో కూడా లాభం లేదు ఇక అంటున్నారు. ఎంత వీలైతే అంత జ్ఞాపకం యొక్క యాత్ర ముందు మీరు పెంచుకోవాలి. ఎంత జ్ఞాపకం యొక్క యాత్రను పెంచుకున్నాను రోజు మొత్తంలో చూసుకోండి. మూల్ ఫిక్రాత్ రఖనీ హే పతిసే పావన్ కైసే బనే, ముఖ్యమైన చింత ఒకటి మాత్రం పెట్టుకోవాలి, నేను పత్తం నుండి పావనంగా ఎలా అవ్వాలి. బాబా వారిగా అయ్యి బాబా ముందు వెళ్ళి శిక్షలు అనుభవిస్తే ఏం బాగుండదు. దుర్గతి అనేది లభిస్తుంది శిక్షలు అనుభవిస్తే. జ్ఞాపకం యొక్క యాత్రలో లేరనుకోండి, బాబా ముందుకు వెళ్ళి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు చాలా సిగ్గు అనిపిస్తుంది. అలా శిక్షలు అనుభవించకుండా ఉండాలి. ముఖ్యమైనది ఇదే చింత ఉండాలి, పావనంగా నేను ఎలా అవ్వాలి, శిక్షలు అనుభవించకుండా ఎలా ఉండాలి. తుమ్ రూప్ భీ హో బసంత్ భీ హో, జ్ఞానస్వరూపమైన వారు, నోటి నుండి రత్నాలు రావాలి. రూప బసంత్ ఉన్నారు, యోగ స్వరూపులు కూడా ఉన్నారు. బాబా భీ కహతే హే మే రూప్ భీ హూ బసంత్ భీ హూ, బాబా కూడా రూప్ బసంత్, మీరు కూడా రూప్ బసంత్, జ్ఞానస్వరూపము యోగ స్వరూపంగా మీరున్నారు. ఛోటేసి బిందీ హూ తో జ్ఞాన్ కా సాగర్ భీ హూ, బాబానేమో జ్ఞాన సాగరుడుగా ఉన్నారు. తో తుమ్హారి ఆత్మ మే సారా జ్ఞాన్ భర్తే హే, మీ ఆత్మలోనే మొత్తం జ్ఞానాన్ని నింపుతున్నారు. 84 జన్మల యొక్క మొత్తం రహస్యం మీ బుద్ధిలో ఉన్నది. జ్ఞానం యొక్క స్వరూపంగా మీరయ్యి జ్ఞాన వర్షాన్ని కురిపించాలి. జ్ఞానం యొక్క ఒక్కొక్క రత్నము ఎంతో అమూల్యమైనటువంటిది, దీని విలువ ఎవ్వరూ కట్టలేరు. బాబా అంటారు, పదమాపదం భాగ్యశాలిగా అవ్వాలి. తుమ్హారే చరణం మే పదంకి నిశాని భీ దిఖాతే హే, ఈ చరణాలలో పద్మాల యొక్క గుర్తులు కూడా చూపిస్తారు. ఇంకే కోయి సమజ్ నా సకే మనుష్య పదంపతి నామ్ రఖతే హే, మనుషులు పద్మాపదంపతి అంటారు. సమస్తే హే ఇన్కే పాస్ బహుత్ ధన్ హే, పదంపతి కా ఏక్ సర్నేమ్ భీ రఖతే హే, చాలా ధనం ఉంటే అలా అంటారు. బాబా అంటున్నారు, ఒక సర్నేమ్ కూడా ఉంచుకుంటారు పదంపతి అని. అన్ని విషయాలు బాబా చెప్తున్నారు, మీరు పదమాపదంపతిగా అవుతున్నారు. తర్వాత ముఖ్యమైన విషయం, బాబాని జ్ఞాపకం చేయాలి. 84 జన్మల చక్రాన్ని తిప్పాలి అంటున్నారు బాబా. यह नॉलेज భారతవాసియం के लिए ही है, ఈ నాలెడ్జ్ అంతా భారతవాసుల కోసమే. 84 జన్మలు తీసుకునేది మీరే. यह भी समझ की बात है ना, और कोई సన్యాసి ఆది को స్వదర్శన చక్రధారి भी नहीं कहेंगे, ఏ సాధు సన్యాసులను స్వదర్శన చక్రధారి అని అనరు.
देवताओं को भी नहीं कहेंगे, దేవతలకి కూడా అనరు. దేవతాओं में ज्ञान होता ही नहीं, तुम कहेंगे हमारे में सारा ज्ञान है. దేవతలేమి స్వదర్శన చక్రం తిప్పరు. బాబా అంటారు, పిల్లలు మీరు స్వదర్శన చక్రధారిగా అవుతారు. కాబట్టి మాలో మొత్తం జ్ఞానం ఉన్నది అనేది మీరు. లక్ష్మీనారాయణలు అనరు మాలో మొత్తం జ్ఞానం ఉన్నది అని. బాబా యథార్థమైన విషయాలే అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానము ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానము. ఎంత గుప్తమైన స్టూడెంట్ ఉన్నారు. ఇది పాఠశాల ఉన్నది. మీరు గుర్తుపెట్టుకోండి, నేను పాఠశాలకు వెళ్తున్నాను, చదువుకోవడానికి వెళ్తున్నాను. భగవంతుడు నాకు చదివిస్తున్నారు. నా లక్ష్యము ఈ లక్ష్మీనారాయణలాగా నేను తయారవ్వాలి. మనుషులు విని ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి హమ్ అప్నే హెడ్ ఆఫీస్ మే జాతే హే క్యా పడితే హో మనుష్య సే దేవత. మరి మేము మా హెడ్ ఆఫీస్ వెళ్తున్నాము చెప్పాలి. మరి ఏం చదువుకుంటున్నారంటే చెప్పాలి, మనుష్యుల నుండి దేవతలు అయ్యే చదువు, బెగ్గర్ టు ప్రిన్స్గా అయ్యే చదువుకుంటున్నాము. తుమ్హారే చిత్ర బి ఫస్ట్ క్లాస్ హే, మీ చిత్రాలు కూడా ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ధన్ దాన్ బి హమేషా పాత్రకో కియా జాతా హై, పాత్రులకే కదా ధనదానం చేస్తారు. కాబట్టి బాబా అంటారు, పాత్రులు అయిన వాళ్ళు ఎక్కడ లభిస్తారు? చూడండి, శివాలయాలు, లక్ష్మీనారాయణ టెంపుల్, రామ్ సీతా టెంపుల్, అలా చోట లభిస్తారు. జ్ఞానం పొందే పాత్రులైన పిల్లలు అక్కడికి వెళ్ళి వారి సేవ కూడా చేయండి. ఎవరైతే భక్తులుగా ఉన్నారో వాళ్ళు కొంత అర్థం చేసుకుంటారు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. గంగా నది పర్ భీ జాకర్ తుమ్ సంఝావు, గంగా నదికి కూడా వెళ్ళి అర్థం చేయించండి. పతిత్ పావని గంగా హే యా పరంపిత పరమాత్మ హే, పతిత పావనుడు భగవంతుడా లేకపోతే గంగ నీళ్ళ అని అడగండి. సర్వుల సద్గతిదాత భగవంతుడు చేస్తారు, నీళ్లు చేస్తాయి, ఆ బేహద్ తండ్రి చేస్తారు. ఇవన్నీ చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పాలి. విశ్వానికి యజమానిగా అయ్యే దారి అందరికీ చూపించండి. ఈ జ్ఞాన ధనాన్ని దానం చేయండి. కౌడి జైసే మనుష్యకు హీరే జైసా విశ్వకా మాలిక్ బనాతే హో, గవ్వలాంటి ఎందుకు పనికిరాని మనుషుల్ని వజ్రంలాగా విశ్వానికి యజమానులుగా మీరు తయారు చేయాలి. మరి ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా. భారతదేశము ఎంత విశ్వానికి యజమానిగా ఉండేది, ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఉత్తమ కులంలో మీరు వెళ్తున్నారు. మే బాప్కా ఏక్ హీ సిఖలాతా బచ్చా హూ, నేను ఒక బాబాకి అల్లారు ముద్దు పిల్లవాడిని. బాబాని హమారా యా శరీర్ లోన్ పర్ లియా హై, బాబా బ్రహ్మా బాబా అనుకుంటారంట. నేను శివ బాబాకి అల్లారు ముద్దు పిల్లవాడిని. బాబా నేను ఎంత ఇష్టమైన పిల్లవాడిని. బాబా ఈ శరీరాన్ని లోన్ తీసుకున్నారు. బాబా ఈ శరీరాన్ని లోన్ తీసుకున్నారంటే నేనంటే బాబాకి ఎంత ఇష్టమో అనుకుంటారంట. తుమ్హారే శివర్ और कोई भी यह बातें समझ ना सके, భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు కావడం ఏంటి? భగవంతుడు వచ్చి శరీరం లోన్ తీసుకున్నారు. ఇవి మీకు తప్ప ఇంకెవరికి అర్థం కావు. బాబా ఈ రథంలో సవారీ చేస్తున్నారు. కాబట్టి కుల్హే పర్ బిఠాయా అర్ధా శరీర్ దియా తో సర్వీస్ కరో. మరి బాబా ఇక్కడ భుజం పైన పెట్టుకున్నారు అంటే బ్రహ్మబాబా శరీరంలోనే శివబాబా వచ్చారు. కాబట్టి శరీరం ఇచ్చారు, సర్వీస్ చేయండి అని చెప్పి శివబాబాకి బ్రహ్మబాబా. దాని బదులు మరి శివబాబా ఎంత ఇస్తున్నారు? ఉన్నతం కి సబ్సే ఊంచా కంధే పర్ చడాతే హే, బాబా తలపైన ఎక్కించేసుకుంటున్నారు కదా, భుజాలపైన ఎక్కించుకుంటున్నారు. నంబర్ 1గా తీసుకెళ్తున్నారు బాబా. బాప్కో బచ్చే ప్యారే లగ్తే హే, బాబాకి పిల్లలు ఎంతో ఇష్టం అనిపిస్తారు కదా. మరి ఇష్టం అనిపించిన పిల్లల్ని ఎక్కడ భుజాల మీద ఎత్తుకొని కూర్చోబెట్టుకుంటారు. మా బాబ్ బచ్చేకో సిర్ఫ్ గోత్ తక్ లేతీ హై, బాప్కో కంధే పర్ చడాతి. తల్లి ఉన్నారనుకోండి ఒళ్ళే ఎత్తుకుంటారు, తండ్రి ఉన్నారనుకోండి భుజాల మీద ఎత్తుకుంటారు. పాఠశాలకు కభీ కల్పన నహీ కహా జాతా. ఇది పాఠశాల అంటే ఇదేమీ కల్పన కాదు. స్కూల్లో హిస్టరీ జాగ్రఫీ చదువుకుంటారు. మీరు కూడా హిస్టరీ జాగ్రఫీ చదువుకుంటున్నారు, యోగం చేస్తున్నారు, దేవతలుగా అవుతున్నారు. దీంట్లో కల్పించి చెప్పేది ఏముంది? ఇదేమీ కల్పన కాదు. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ బాబా చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट, बहुत प्रेम से बैठकर रूहानी बाप को याद करना है. చాలా ప్రేమతో కూర్చొని रूहानी బాబాని జ్ఞాపకం చెయ్యాలి. याद में प्रेम के आंसू आ जाए तो वह आंसू विजय माला का दाना बन जाएंगे. బాబా ప్రేమలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఆ కన్నీళ్ళు ఆ ఆనంద బాష్పాలు విజయమాలలో పూసగా చేస్తాయి. అప్నా సమయ భవిష్య ప్రాలబ్ధ బనానే మీ సఫల్ కర్నా హై. మీ దగ్గర కొంచెం టైం ఉన్నా దాన్ని మీ భవిష్యత్తు ప్రాలబ్ధం తయారు చేసుకోవడానికి మీరు సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అంతర్ముఖి హో సబ్కు అల్ఫ్ కా పరిచయ దేనా హై. అంతర్ముఖిగా అయి అందరికీ అల్ఫ్ యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. జ్యాదా తీక్ తీక్ నహీ కర్నీ హై. ఎక్కువగా
ఒకటే మాటలు మాట్లాడకూడదు. ఏక హీ పుర్నా రహే కి ఐసా కోయి కర్తవ్య నా హో జిస్కి సజా ఖానీ పడే. ఎప్పుడూ కూడా శిక్షలు అనుభవించేటువంటి పనులు చేయకూడదు. వరదాన్ रूहानी यात्री हूँ, इस स्मृति से सदा उपराम न्यारे और निर्मोही भव. రుహానీ యాత్రికుడను, ఈ స్మృతితో సదా ఉపరామంగా అతీతంగా నిర్మోహిగా కండి అంటున్నారు. ఏం స్మృతి ఉండాలి? రుహానీ యాత్రికుణ్ణి. ఈ స్మృతితో ఎలా ఉండాలి? ఉపరామంగా అతీతంగా నిర్మోహిగా ఉండాలి. तो रूहानी यात्री सदा याद की यात्रा में आगे बढ़ते रहते हैं. రుహానీ యాత్రికులు జ్ఞాపకమైన యాత్రలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయిగా ఉంటుంది. రుహానీ యాత్రలో నిమగ్నమై ఉండేవారు ఇంకా ఏ యాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. మనసు తనువు తిరగడము బంద్ అయిపోతుంది. సదా ఇదే స్మృతి ఉండాలి, నేను రుహానీ యాత్రికుడను. యాత్రిక కైసే మే భీ మోహ నహీ హోతా. యాత్రికుడకు ఎప్పుడు కూడా దేని మీద మోహం ఉండదు. సహజంగా ఉపరామంగా అతీతంగా నిర్మోహంగా అయ్యే వరదానం లభిస్తుంది. స్లోగన్ సదా వాహ 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 తకదీర్ ఔర్ వాహ మీఠా పరివార్ యహీ గీత్ గాతే రహో. ఎప్పుడు కూడా వాహ బాబా, వాహ నా అదృష్టము, వాహ మధురమైన పరివారము, ఇదే పాటలు పాడండి అంటున్నాం. ఏం పాట పాడాలి? వాహ బాబా, వాహ నా అదృష్టము, వాహ బ్రాహ్మణ పరివారము, ఇదే పాట పాడాలి అంటున్నారనమాట. అవ్యక్త ఇషారే అశరీరి వ విదేహీ స్థితి కా అభ్యాస్ బఢావో. అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసము పెంచుకోండి అంటున్నారు. जैसे बाप को सर्वस्वरूपम से व सर्व संबंधों से जानना आवश्यक है. బాబాని సర్వస్వరూపాలతో సర్వ సంబంధాలతో తెలుసుకోవడము చాలా అవసరం. ऐसे ही बाप द्वारा स्वयं को भी जानना आवश्यक है. బాబాని తెలుసుకోవడము అవసరమే, అలాగే బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవడము అవసరమే. జాన్నా అర్థాత్ మాన్న. తెలుసుకోవడము అంటే ఒప్పుకోవడం. నేను ఎవరున్నాను, ఎలాంటి వారిని, నేను ఇలానే ఉన్నాను అనుకొని నడవాలి. దేహంలో ఉన్న విదేహీగానే ఉండాలి, వ్యక్తంలో ఉన్న అవ్యక్తంగా. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా కర్మ చేస్తూ కూడా కర్మాతీత స్థితికి చేరుకోవాలి అంటున్నారు. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాగా ఉండాలి, కర్మ చేస్తూ కర్మాతీత స్థితికి చేరాలి. దేహంలో ఉంటూ విదేహి, వ్యక్తంలో ఉంటూ అవ్యక్తం, ఇలా చెయ్యాలి అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము. రుహానీ యాత్ర చేస్తూ ఉపరామంగా అతీతంగా నిర్మోహిగా ఉండే ఆత్మ. యాత్ర చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరి మీద మోహం పెట్టుకుంటే కుదురుతుందా? కుదరదనమాట. కాబట్టి యాత్ర చేసేవాళ్ళం మనం. అచ్చా, అటెండెన్స్ ఓం శాంతి అని అటెండెన్స్ వేయించుకున్న వాళ్ళు ఫస్ట్ బీకే లక్ష్మీ అక్కయ్య, బీకే మల్లీశ్వరి అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే చెంచే అన్నయ్య, బీకే దేవి అక్కయ్య, బీకే షేక్ హుసేన్ వలీ అనే ఐడితో. అలాగే ఫోన్లో వినేవారు బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే శ్యామల అక్కయ్య. ఈరోజు మురళి విని వంశాంతి అని రాసిన వారు బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే చిత్తపులి పాద అనేడితో, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే లావణ్య అక్కయ్య పిన్నింటి, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే సంతోష్ అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే కైక్లూరు పిల్లలు ఒక్కరే గణేష్ అన్నయ్య.